Hello everyone, welcome to Java Coding Academy. In today's class, we will learn the what is JDK, JRE, JVM. So let's get started. JDK జావా డెవలప్మెంట్ కిట్ అంటే ఒక కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. ఏదైనా జావా అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి, కంపైల్ చేయడానికి, రన్ చేయడానికి JDK అనేది యూజ్ అవుతుంది. జేడీకే మనకు డెవలప్మెంట్ టూల్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. యాజ్ ఏ జావా డెవలపర్ గా నువ్వు ఒక కోడ్ ని రాస్తావు, కంపైల్ చేస్తావు, రన్ చేస్తావు, డీబగ్ చేస్తావు, డెవలప్ చేస్తావు. ఈ యాక్టివిటీస్ అన్నిటికీ జేడీకే నీకు టూల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ మనం ఒక జావా కోడ్ ని రాస్తాం. హెలో జావా అని ప్రింట్ చేయమని చెప్పి ఒక జావా కోడ్ ని రాస్తాము. ఆ కోడ్ అనేది hello డాట్ జావా అనే ఫైల్లో సేవ్ చేసుకుంటాము. ఇది ఆ hello డాట్ జావా ఫైల్ లోపల జావా సోర్స్ కోడ్ అనేది ఉంటుందంటే ఇది. మనం కోడ్ ని రాసి సరిపోదు. కోడ్ ని కంపైల్ చేయాలి, కోడ్ ని రన్ చేయాలి. కోడ్ ని మనం ఫస్ట్ రాసేసాము. ఇప్పుడు ఎలా కంపైల్ చేయాలి, ఎలా రన్ చేయాలి అనే టాపిక్ లో మనకు జేఆర్ఈ, జేవిఎం అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అదేవో చూద్దాం. ఫస్ట్ మనం జేడీకే డెవలప్మెంట్ టూల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఏం టూల్స్ అంటే జావా, జావా అండ్ అదర్ డెవలప్మెంట్ టూల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అసలు జావా కంపైలర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక కోడ్ రాసి hello డాట్ జావా అనే ఫైల్లో సేవ్ చేసుకున్నాం కదా. ఆ ఫైల్ లోపల జావా సోర్స్ కోడ్ అనేది ఉంది. జావా సోర్స్ కోడ్ ని ఎప్పుడు కంప్యూటర్ డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయదు. ఫస్ట్ మనం కోడ్ ని రాసాక కంపైల్ చేయాలి బై యూజింగ్ జావాసి కమాండ్. అంటే సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్ గా మార్చాలి. బైట్ కోడ్ ఇస్ నథింగ్ బట్ ఒక ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. జావా కంపైలర్ అనేది సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్ గా కన్వర్ట్ చేస్తుంది. సోర్స్ కోడ్ వచ్చేసి hello డాట్ జావా అనే ఫైల్లో సేవ్ అయి ఉంటే, బైట్ కోడ్ hello డాట్ క్లాస్ ఫైల్లో సేవ్ అయి ఉంటుంది. hello డాట్ క్లాస్ లోపల జావా బైట్ కోడ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు మనము జావా కోడ్ ని రాసాము, జావా కోడ్ ని కంపైల్ చేసాము. ఇంక రిమైనింగ్ జావా కోడ్ ని రన్ చేయడం పెండింగ్ ఉంది. ఏదైనా ఒక అప్లికేషన్ ని రన్ చేయాలంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. ఆ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు జేఆర్ఈ ప్రొవైడ్ చేస్తుంది. జేఆర్ఈ ఈస్ నథింగ్ బట్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఆ జేఆర్ఈలోనే మనకు జేవిఎం, జావా లైబ్రరీస్ అన్ని వస్తాయి. ఓకే. ఫస్ట్ వాట్ ఈస్ జేఆర్ఈ? జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. మనం ఏదైనా అప్లికేషన్స్ రన్ చేయాలి అంటే జేఆర్ఈ మనకు ఒక ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో జేఆర్ఈ లోపల జేవిఎం అండ్ జావా క్లాస్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనము కంపైల్ చేసాం. కంపైల్ చేసి సరిపోదు. జావా కోడ్ ని ఫస్ట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేశాక ఎలా స్టార్ట్ చేస్తాము? జావా హెలో అంటే జావా క్లాస్ నేమ్ అని చెప్పి. ఇది కూడా మనకు ఒక టూల్ అన్నమాట. జేడీకే ప్రొవైడ్ చేస్తుంది. ఈ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే జేవిఎం కూడా స్టార్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ జేవిఎం జావా వర్చువల్ మెషిన్. ఓకే. ఇప్పుడు జావా హెల్లో అంటే అప్లికేషన్ స్టార్ట్ అవుతుందని డిస్కస్ చేసుకున్నాము. జేవిఎం స్టార్ట్ అయిపోయాక ఇప్పుడు హెల్లో డాట్ క్లాస్ లోపల బైట్ కోర్ అనేది ఉంది. ఆ బైట్ కోర్ అనేది జేవిఎం ఏం చేస్తుందంటే మెమరీలోకి లోడ్ చేస్తుంది. మనం మెమరీలో నుంచి బైట్ కోడ్ ని యాక్సెస్ చేసుకుంటాం, ఎగ్జిక్యూట్ చేస్తాము. నెక్స్ట్ జేవిఎం బైట్ కోడ్ ని వెరిఫై చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడా కాదా అండ్ అది సేఫ్ ఎగ్జిక్యూషన్ కి అని చెప్పి వెరిఫై చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ టూ జేవిఎం టూ మెకానిజమ్స్ ని పర్ఫామ్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ అండ్ జేఐటి కంపైలర్. ఈ రెండు ఎందుకు యూజ్ అవుతాయంటే బైట్ కోడ్ ఎక్కువ ఎగ్జిక్యూషన్ కి యూజ్ అవుతాయి. ఇంటర్ప్రిటర్ అంటే బైట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం. జేఐటి కంపైలర్ అంటే ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసిన కోడ్ అంటే బైట్ కోడ్ నుంచి మెషిన్ కోడ్ గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ దీని వల్ల ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. బైట్ కోడ్ ఎగ్జిక్యూషన్ తర్వాత మెషిన్ కోడ్ కన్వర్ట్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు వాట్ ఈస్ జేడీకే, జేఆర్ఈ, జేవిఎం అనేది సింపుల్ గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఒక జావా డెవలపర్ జావా కోడ్ ని రాస్తారు. ఆ జావా కోడ్ ని hello డాట్ జావా అనే ఫైల్లో సేవ్ చేసుకుంటారు. హెలో ఇస్ నథింగ్ బట్ క్లాస్ నేమ్. hello డాట్ జావా అనే ఫైల్ లోపల సోర్స్ కోడ్ అనేది ఉంటుంది. సోర్స్ కోడ్ ని కంప్యూటర్ డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేదు. కాబట్టి మనం ఫస్ట్ దాన్ని కంపైల్ చేయాలి. ఈ కంపైల్ చేయడానికి జేడీకే అనేది మనకు కొన్ని డెవలప్మెంట్ టూల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. జావా సి అనేది జావా సోర్స్ కోడ్ ని బైట్ కోడ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ బైట్ కోడ్ అనేది hello డాట్ క్లాస్ లోపల సేవ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనము
అప్లికేషన్‌ని రాసాము. అప్లికేషన్‌ని కంపైల్ చేసాము. అప్లికేషన్‌ని స్టార్ట్ జేయడానికి జావా హెలో అని చెప్పి కమాండ్ ఇస్తాము. అప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే జేవీఎం కూడా స్టార్ట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్‌ని రన్ చేయడానికి జేఆర్‌ఈ అనేది మనకు రన్ టైమ్ ఎన్విరాన్మెంట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. జేఆర్‌ఈ లోపలే జేవీఎం కూడా ఉంటుంది. జేఆర్‌ఈ కంటైన్స్ జేవీఎం. జేవీఎం ఏం చేస్తుందంటే, ఆ బైట్ కోడ్‌ని మెమరీలోకి లోడ్ చేసి వెరిఫై చేస్తుంది. బైట్ కోడ్ కరెక్టా కాదా అని చెప్పి. ఇఫ్ ఇట్ ఈస్ వాలిడ్, ఇంటర్ప్రిటర్ అండ్ జేఐటీ కంపైలర్‌ని యూజ్ చేసుకొనేసి బైట్ కోడ్‌ని మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయాక హెలో డాట్ జావా అని చెప్పి అవుట్‌పుట్ మనకి ప్రింట్ అవుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే జేవీఎం గురించి మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి దాన్ని కూడా చూడండి.